రెస్పాన్సిబిలిటీగా చదువుకున్నాం. కీర్తన 51. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను పుచ్చివేయు. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భముగా ధరించాను. నేను పవిత్రుడనకు ఇష్టపడితే నా పాపము పరిహరింపు. హిమం కంటను నేను తెల్లగా ఉండనట్లు నేను నన్ను కడుగు. నా పాపములకు వెలుగుడను కన్నులు, నా దోషములన్నిటినీ తుడిచివేయు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకును, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకును. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించదు, పాపులను నీ తట్టు తిరుగుదు. ప్రభువా, నా నోరు నీ స్థితిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరుగు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుగు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయు. అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు నీతియుక్తమైన బలులను సమాన హోమములను నీకు అంగీకరించడం కలుగు. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడలను అర్పించేది. దేవుడి వాక్యం నీ హృదయంలో భద్రపరుచుకుంది.